బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ మార్క్ కనిపించింది. పార్టీ విధేయత సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు అవకాశం ఇచ్చింది. వడపోతలో చర్చల అనంతరం ముగ్గురు పేర్లు ఖరారు చేసింది హైకమాండ్. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి టికెట్ ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాలో మొత్తం 5 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యాబలం ఆధారంగా 4 దక్కనున్నాయి. ఇందులో ఒకటి పొత్తు ధర్మంలో భాగంగా సిపిఐకి ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, మరి కాసేపట్లో అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ముగ్గురు అభ్యర్థులు, సిపిఐ నేత, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ 5 మంది కూడా ఈరోజు 11 గంటల తర్వాత అసెంబ్లీ వేదికగా ఏర్పాటు చేసినటువంటి హాల్లో నామినేషన్లు కూడా దాఖలు చేయనున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఏర్పడ్డాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్కి 4, బీఆర్ఎస్ 1 కైవసం చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్కి సంబంధించి ముగ్గురు అభ్యర్థులను కూడా నిన్న ఖర్గే, కేసీ వేణుగోపాల్ సుదీర్ఘ చర్చల తర్వాత నిన్న కేసీ వేణుగోపాల్ అనౌన్స్ కూడా చేశారు. అందులో ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గం, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు సముచిత న్యాయం చేసే విధంగా కూడా ముగ్గురు అభ్యర్థులను ప్రకటించారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి కేతావత్ శంకర్ నాయక్ అండ్ బీసీ సామాజిక వర్గం నుంచి మహిళా కోటాలో విజయశాంతి పేర్లను కూడా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మరి కాసేపట్లో అసెంబ్లీకి చేరుకొని తమ నామినేషన్లు కూడా వేయనున్నారు. ఇక ఈరోజే మార్చి 10వ తారీఖు ఈరోజే నామినేషన్లకు చివరి గడువు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు అసెంబ్లీ సిబ్బంది. అండ్ రేపు నామినేషన్లకు సంబంధించి పరిశీలన కార్యక్రమం ఉంటుంది. ఎవరెవరు నామినేషన్లు వేశారో అన్ని పరిశీలిస్తారు. ఇక 13వ తారీఖు ఎవరైనా ఉపసంహరించుకోవాలి అంటే 13వ తారీఖు రోజు నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి గడువు ఉంది. ఇక ఈ నెల మార్చి 20వ తారీఖున అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అసెంబ్లీలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక బూత్లో ఎన్నికలు అయితే నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేస్తారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ప్రస్తుతం సభలో ఉన్న బలం ప్రకారం కాంగ్రెస్కి 4 సీట్లు కైవసం అవుతాయి అండ్ బీఆర్ఎస్కి 1 సీటు కైవసం అవుతుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్కి కైవసం అయ్యే 4 సీట్లలో కూడా 3 కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి మరొకటి పొత్తు ధర్మంలో భాగంగా అంటే ఎప్పుడైతే 2023 ఎన్నికల కంటే ముందు సిపిఐ కాంగ్రెస్ అలయన్స్ అయినటువంటి సమయంలో సిపిఐకి 1 ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామంటూ కూడా పొత్తు ధర్మంలో ప్రకటించారు, హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా నిన్న 1 ఎమ్మెల్సీ స్థానాన్ని సిపిఐకి కేటాయించడం జరిగింది అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు. సో ఈ నేపథ్యంలో 1 సీటు సిపిఐకి కేటాయించారు. సో మరొక కాసేపట్లో 11 గంటల తర్వాత అసెంబ్లీ వేదికగా అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్తో పాటు విజయశాంతి అండ్ సిపిఐ నేత అండ్ బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ని ప్రకటించారు. కాబట్టి వీళ్ళంతా వచ్చి నామినేషన్లు వేయనున్నారు. ఒకవేళ కేవలం 5 మంది నామినేషన్లు వేస్తే ఇదంతా కూడా ఏకగ్రీవంగా వెళ్ళిపోతుంది ఎన్నికలు. ఇన్ కేసు ఎవరైనా ఎక్కువ వేస్తే ఈ నెల మార్చి 20వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. ఇందులో అందరు ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేస్తారు. రైట్ హేమ, థ్యాంక్ యూ.